మార్కెటింగ్ నేను ఎలా చేశానంటే, దాంట్లో చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకేమో కాంటాక్ట్స్ ఉన్నాయి, రిఫరెన్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. నాకేమో ఏం లేదు. సో, నేను బేసిక్ నుంచెళ్ళాలి. నార్మల్‌గా ప్రోడక్ట్ తీసుకొని షాప్‌కి వెళ్లి ఈ ప్రోడక్ట్ కొనండి అంటే ఎవ్వరు కొనరు. సేమ్ నాకు కూడా అదే అయింది. మీ ప్రోడక్ట్ నేను ఎందుకు కొనాలి అనే క్వెషన్ వాళ్ళేస్తారు. ఎలా చేద్దాం, ఎలా చేద్దాం టార్గెట్ ఉందనేసి చాలా టెన్షన్ పడ్డా. 10 డేస్ అయింది, 20 డేస్ కూడా అయింది. ఇక రిజైన్ చేస్తే కష్టంగా ఉంది అనుకున్నా. అప్పుడే ఒకరి కంపెనీ వాళ్ళ స్ట్రాటజీ నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేశా. సేమ్ అదే రిపీట్ అయింది. సరే నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పా. అలా డేలో 40-50 షాప్స్ తిరిగా. నెక్స్ట్ డే కూడా సేమ్ 40-50 షాప్స్ తిరిగా. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ని నేను తిరిగిన షాప్స్కి పంపించా. మార్నింగ్ ఒకరిని, ఆఫ్టర్నూన్ ఒకరిని, ఈవినింగ్ ఒకరిని. వాళ్ళు వెళ్ళి మా బ్రాండ్ స్టెబిలైజర్ ఉందా అని అడుగుతారు. వాళ్ళ షాప్లో లేదు కదా, వాళ్ళు లేదు అని చెప్తారు. అలా 3 డేస్ 3 టైమ్స్ చేయించాం. అంతే, ఇక వాడికి అర్థమైంది ఈ ప్రోడక్ట్‌కి చాలా డిమాండ్ ఉంది అనేసి. సో, నేను ఇచ్చిన విజిటింగ్ కార్డ్‌కి కాల్ చేసి నా దగ్గర నుంచి ప్రోడక్ట్